ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజక వృత్తిదారులు అనాదిగా వస్తున్న బల్లల పండుగలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. సోమవారం ఆయన ఉండి నియోజకవర్గం పెదకాపురంలో రజక వృత్తిదారుల ఆహ్వానం మేరకు బల్లల పండుగ వేడుక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి బల్లల పండుగను కుటుంబాలు రజక వృత్తిదారులు ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం హర్షణీయమని అన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాల నుంచి రజకులు బల్లల పండుగ జరుపుకోవడం కోసం సమాచారం అందుతుందని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లాలో రజక వృత్తిదారులు ప్రభుత్వ అధికారులతో గ్రామ పంచాయతీలతో సమన్వయంగా ఉండి సంక్షేమ పథకాలు అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రజక సంఘ ప్రెసిడెంట్ బొండాడ సత్యనారాయణ తదితర రజక నాయకులు మాట్లాడారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసుకుని చెరువు విషయం తదితర విషయాలు చర్చించుకున్నారు. కార్యక్రమంలో ఎండమూరి సత్యనారాయణ, ఎండమూరి సూర్యనారాయణ, బొండాడ సత్యనారాయణ, ఎండమూరి యేసు, ఎండమూరి శ్రీను, పచ్చిపత్తి దాలయ్య, ఇంటికిపల్లి చినరాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది సాంప్రదాయం. ఈ రోజు నాకు కొన్ని గ్రామాల నుంచి కూడా ఫోన్లు వచ్చి కట్లయ్య గారు మీరు రండి అని. ఈ రోజు నాడు స్పెషల్గా ఈ మన పెదకాపురానికి నేను రావడం జరిగింది. ఎందువల్లంటే మా తాత ముత్తాతలు అందరూ కూడా ఇక్కడే పుట్టారు. ప్రత్యేకమైన ఇది. అయితే ఈ గ్రామంలో 50 కుటుంబాల రజకులు వారు ఉన్నారు. కనీసం వీళ్ళ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ వస్తుంటారు. ఒక 20 ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉండి సంతోషంగా అక్కడ వృత్తి చేసుకుంటూ ఈ రోజునాడు ఈ 2 రోజుల్లో ఇక్కడ గ్యాదర్ అయ్యి చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజునాడు విశ్రాంతి భవనంలో కూడా వారు మీటింగ్ పెట్టుకొని సంఘ సమస్యలను కూడా వారు పరిష్కరించుకున్నారు. గతంలో వీరు చెరువు ఇచ్చారు. ఆ చెరువు విషయంలో చాలా సంతోషంగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి మిస్సెస్ని కూడా హైదరాబాద్లో గతంలో కలవడం, వారు కొన్ని సూచనలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో ఎంఆర్ఓ గారు కూడా సహకారం చేశారని మన రజకులందరూ కూడా చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా వీళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ అందరూ ఉత్సాహంగా ఉండాలని ఈ రోజున నేను కోరుకుంటున్నాను. నాట్ ఓన్లీ దిస్ విలేజ్, ఇంకా చాలా గ్రామాల్లో కూడా రేపెల్లి నుంచి కూడా ఉత్సవాలు చేసుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. స్పెషల్గా నేను పెదకాపురం రజకులను అభినందిస్తున్నాను. ప్రతి ఏటా ఎంతో ఘనంగా అమ్మవారికి ఇక్కడ మా పిలవేలిపోయింది మా శ్రీ పలాలమ్మవారికి ప్రతి ఏటా పండుగ వారం రోజులకి మేము పండుగ చేసుకుంటాం. సలివిడి పానకాలు అమ్మవారికి సారీ చీరలతోటి ఎంతో ఘనంగా చేసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా 18, 19 తారీఖుల్లో మా రజకులు అందరం కూడా బల్లల పండుగని అమ్మవారికి జరుపుకుంటున్నాం. నిన్న 18, 19 తారీఖులో బల్లల పండుగ పెదకాపురం గ్రామ ప్రజల శాఖల్లో చాలా ఘనంగా జరుపుకున్నాం. చాలా సంతోషంగా మాకున్న కొన్ని విషయాలు, చెడు విషయాలు కానీ ఏ విషయాలు కానీ చర్చించుకొని అందరం కూడా సంతోషంగా పిల్ల పాపలతోటి అందరం కూడా గుడి దగ్గర అన్నీ కూడా ముగ్గులే వేసుకొని చక్కగా అమ్మవారికి సైడు పానకాలతోటి ఏటల్లో పోతే వేసుకొని సంతోషంగా జరుపుకొని మేము సంతోషంగా ఉన్నాం. దీనికి అలాగే మా అధ్యక్షులైనటువంటి జిల్లా ఏలూరు మా అధ్యక్షులైనటువంటి కట్లయ్య గారు కూడా వచ్చి మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీ అందరికీ